హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో మీకు అందిద్దామని నా ప్రయత్నం. ఇదేమిటంటే ఇది మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇందులో. ప్లస్ ఏంటంటే కొంతమంది ఎవరైతే ఇండియా నుంచి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి జాబ్స్ కొరకు ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇండియాలోనే జాబ్స్ అప్లై చేసుకోవడానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఇందులో దొరుకుతుంది. ఈ వీడియోలో ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే ఒక సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందినటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటి ఫేస్బుక్ గురించి చెప్పడానికి ఏముంది, మాకు తెలుసులే అనుకుంటారా? ఓకే, మీకు తెలుసండి, మీకు తెలియదని నేను అనట్లేదు. ఫేస్బుక్ గురించి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. నిజమే, కరెక్ట్. మరి ఈ ఫేస్బుక్లో అందరూ వాడేటువంటివి కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మటుకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకు, ఫ్రెండ్షిప్ కొరకు, ఈ చాటింగ్ లేదా కాలింగ్ ఇలాంటి వాడి కొరకు వాడుతుంటారు. ఇది మాత్రమే కాదు, ఫేస్బుక్లో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది. ఇప్పుడు ఏమైంది, ఫేస్బుక్ అనేది ఒక పెద్ద అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్గా మారింది. ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా ఇప్పుడు ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కరూ వాడుతున్నారు కాబట్టి దీనిని ఎందుకు ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్గా మార్చుకోకూడదు అని చెప్పేసి దాదాపుగా అందరూ ప్రతి ఒక్క వ్యాపార సంస్థ, ప్రతి ఒక్క ఫేమస్ బిజినెస్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేస్బుక్ ద్వారా అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో సెర్చ్ బటన్లోకి పోయేసి మీకు కావాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీరు కీవర్డ్స్ ట్యాప్ చేస్తే చాలు, దానికి సంబంధించినటువంటి పేజెస్ అన్నీ వస్తుంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జాబ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇందులో వస్తాయి. ఫేస్బుక్లో జాబ్ అడ్వర్టైజ్మెంట్స్, గల్ఫ్ జాబ్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మీరు ఆ పేజెస్ ఏవో చూసుకొని వాటికి మీరు ఫాలో కావడము, లైక్ చేయడం చేస్తే చాలు, మీకు రెగ్యులర్గా వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో మీరు అది ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మాకు ఇండియా నుంచే అప్లై చేసుకోవడానికి మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు ఈ ఏజెంట్ అని, తర్వాత రకరకాల బ్రోకర్స్ వీళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు చెప్పేది ఒకటి, తర్వాత జరిగేది ఒకటి, చాలా డబ్బులు మోసపోతున్నాము అని చెప్పి ఇలా చాలామంది అంటూ ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇండియాలో కూడా ఎంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాటి మీద మీరు కొద్దిగా దృష్టి సారించండి. అదేంటంటే ఇప్పుడు మీకు తెలిసినది చాలామంది తెలిసే ఉండవచ్చు, కానీ ఏంటంటే నేను ఒకసారి మీకు మళ్ళా అందరికీ ఇన్ఫర్మేషన్ అందజేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నా ప్రయత్నం. ఇప్పుడు బొంబాయి మరియు హైదరాబాద్, ఢిల్లీ అండ్ మద్రాసు, కేరళలో కొచ్చిన్, త్రివేంద్రం ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువ మటుకు గల్ఫ్ జాబ్స్కి రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఏజెన్సీస్ ఉంటాయి. బొంబాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ సౌత్లో కేరళ ఎందుకంటే కేరళ వాళ్ళు చాలామంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కేరళలో కొచ్చిన్, త్రివేంద్రం అట్లాంటి ప్రాంతాలలో కూడా చాలా ఏజెన్సీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మరి వాళ్ళు పేపర్లలో కూడా అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్స్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఈ ఫేస్బుక్లో వాళ్ళ పేజెస్ ఉన్నాయి. సో మీరు ఇది లైక్ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళు ఎప్పుడైనా ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసినా కూడా అవి మీకు వస్తూ ఉంటాయి. సో అవి మీరు చూసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదైతే ఈమెయిల్ ఐడికి సివి పంపించడము లేదా ఫోన్ చేయడము
ఇలాంటివి ఏవైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు చేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన టైంకి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేసుకొని తర్వాత మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా అప్పుడే ఫేస్ టు ఫేస్ అక్కడే మీరు మాట్లాడుకోవచ్చు. అంటే ఇందులో కూడా అప్పుడప్పుడు కొన్ని మోసాలు జరుగుతుంటాయి. మరి ఆ విషయం కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ప్లస్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి చాలా క్లియర్గా మీరు మాట్లాడుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడనే స్పాట్లో అన్ని క్లియర్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఏదైతే డబ్బులు ఆడుతారో డబ్బులు కూడా మరి ఎందుకు డబ్బులు ఆడుతున్నారో దేని గురించి చాలా మటుకు ఏంటంటే ఈ గల్ఫ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువ మటుకు ఈ చిన్న చిన్న టెక్నికల్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అలాంటి జాబ్సే ఉంటాయి. అలాంటి వాటికి ఎక్కువ మటుకు పాలిటెక్నిక్ లేదా ఐటీఐ టెక్నీషియన్స్ లేదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలాంటి వాళ్ళు చదివిన వాళ్ళు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అయితే ఐటీఐ టెక్నీషియన్స్కి కూడా బాగానే డిమాండ్ ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఏవైతే వస్తుంటాయో అవి మోస్ట్లీ ఈ రంగానికి సంబంధించినవే ఉంటాయి. అంటే ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్ కూడా వస్తుంటాయి కానీ అవి చాలా తక్కువ. ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్కి మీరు డైరెక్ట్గా మంచి వెబ్సైట్స్ వేరే ఏవైతే ఉంటాయో naukri.com అలాంటివి ఏవైతే ఉంటాయో లేకపోతే ఇండీడ్ అలాంటి వెబ్సైట్లలో మీరు ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్కి చూసుకోవచ్చు. కానీ టెక్నికల్ జాబ్స్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మాత్రం ఎక్కువ మటుకు మీకు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పర్టికులర్ న్యూస్ పేపర్స్ మీరు ఫాలో అవుతే లేదా వీళ్ళ పేజెస్ మీరు ఫేస్బుక్లో ఫాలో అవుతే మీకు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అయితే ఇందులో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో జీతము వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది కరెక్టా కాదా. ఇప్పుడు 2000 లేదా 2500 అంతకుమించి అయితే ఉండదు ఈ జాబ్స్కి. 3000 ఇవి 1200 నుంచి మొదలుపెట్టుకొని 1200 1400 నుంచి మొదలుపెట్టుకొని మహా అంటే ఒక 2000 2500 అంతకుమించి అయితే ఉండవు. నేను దిర్హమ్స్ చెప్తున్నాను. దిర్హమ్స్లో ప్రస్తుతం ఒక దిర్హంకి 26 రూపాయలు ఉంది. ఇప్పుడు లోయెస్ట్ ఏంటంటే 1200 1400 నుంచి మొదలు పెట్టుకుంటారు. అయితే ఇదేంటంటే ఎక్కువ మటుకు కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఈ టర్నర్స్, ఫిట్టర్స్, టెక్నీషియన్స్, ఇట్లాంటి వెల్డర్స్ ఇట్లాంటి జాబ్స్ వీటిలో ఏంటంటే మీకు స్టాఫ్ అకామిడేషన్ ఉంటుంది కానీ దాంట్లో ఒక్కొక్క రూమ్లో 8 మంది 10 మంది అలా ఉండడము కొంచెం లైఫ్ ఏంటంటే టఫ్గానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇందులో అకామిడేషన్ ఇస్తారు. ప్లస్ చాలా వరకు సైట్కి ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. అంతే. ఫుడ్ మాత్రం బహుశా కొన్ని కంపెనీస్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కొన్ని కంపెనీస్లో ఉండదు. సో ఇవన్నీ మీరు ఏదైనా కూడా ముందరే క్లియర్గా మాట్లాడుకోవాలి. 1200 1400 నుంచి మొదలవుతుందంటే దాదాపు అది ఎంత ఒక 35-40 వేలు ఇండియన్ కరెన్సీలో. సో మీకు ఎంత ఖర్చు అవుతుంది? మీకు ఒకవేళ అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకుంటే మీకు ఇతరత్ర ఖర్చులు ఫుడ్కి మీరు అందరూ కలిసి వంట చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఒక 300 dirhams నుంచి పెట్టుకొని మీరు ఖర్చు పెట్టుకునే కొద్ది 300 dirhams పెట్టుకుంటే 500 dirhams వరకు కూడా ఖర్చు కావచ్చు. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏజెన్సీ ద్వారా వస్తే ఒక్కొక్కసారి వాళ్ళు వీసా అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కానీ ఇక్కడ వచ్చినాక చూస్తే మీకు జాబ్ ఉండకపోవచ్చు. అంటే వాడు ఏం చెప్తాడు, ప్రస్తుతం మా క్లయింట్ దగ్గర జాబ్ లేదు, మీకు వీసా అయితే ఉంది, మీకు ఇక్కడ ఉండడానికి మేము ప్లేస్ ఇస్తాము, బట్ ఏంటంటే మీరు వెయిట్ చేయాలి, అట్లా కూడా ఉంటుంది. సో ఈ విషయం కూడా మీరు ముందనే క్లియర్గా క్లారిఫై చేసుకోవాలి. ఒకవేళ పర్టికులర్ క్లయింట్ దగ్గర జాబ్ లేకపోతే మరి ఏంటి పరిస్థితి? వేరే క్లయింట్ దగ్గరికి ఎవరికన్నా పంపిస్తారా, లేదా మరి వెయిట్ చేయాల్సి వస్తుందా? వెయిట్ చేయాల్సి వస్తే వాడి పరిస్థితి ఏంటిది? ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఏదైనా కూడా మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ రకమైన క్వెరీస్ ఉన్నా కూడా ముందరే మీరు రిక్రూట్మెంట్ టైంలోనే క్లియర్గా తెలుసుకోవాలి. సో
ఇప్పుడు నేను మళ్ళీ మన మెయిన్ టాపిక్ దగ్గరికి వస్తే ఫేస్బుక్. ఫేస్బుక్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయని చెప్తున్నాను కదా, ఇవి మాత్రమే కాదండోయ్. ఫేస్బుక్లో మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు కొందరికి ఏమైనా కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇందులో మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే ఎన్నో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించినటువంటి కంపెనీస్, కోచింగ్ సెంటర్లు కానీ, లేకపోతే చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఫేస్బుక్లో తమ పేజ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ప్రతిరోజు ఎస్సే టైప్లో ప్రతిరోజు కొంత ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అది మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. యాక్చువల్గా అది నేను చెప్పాలంటే అది మీకు ఒక మంచి రెడీ గైడ్ లాంటివి. అవి చాలా యూస్ఫుల్. యాక్చువల్గా మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అకౌంట్స్ సంబంధించిన ఎన్నో టాపిక్స్, ఫండమెంటల్స్ దగ్గర మొదలు పెట్టుకొని మొత్తం కంప్లీట్గా అసలు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తామన్న విషయం దగ్గర మొదలు పెడితే రకరకాల హై లెవెల్ టాపిక్స్, అంటే ట్యాక్సేషన్, బడ్జెటింగ్, ఇంకా ఐఎఫ్ఆర్ఎస్ అండ్ ఈవెన్ యుఎస్ గాప్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్ మధ్య డిఫరెన్సెస్ ఏంటిది, ఇట్లా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ఐఎఫ్ఆర్ఎస్లో రకరకాల స్టాండర్డ్స్ గురించి, అంటే ఐఎఫ్ఆర్ఎస్ 15 ఏంటిది, ఐఎఫ్ఆర్ఎస్ 16 ఏంటిది, ఐఎఫ్ఆర్ఎస్ 3 ఏంటిది, ఇవన్నీ మీకు రెడీమేడ్ గైడ్ దొరికిపోతుంది. అసలు మీరు ఇంకా వేరే ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికిపోతుందండి. ఎంతోమంది ఇండియాకు సంబంధించినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ టాపిక్ మీద చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. మీకు ఏంటంటే ఐటీఆర్ ఫామ్స్ ఏవేవి ఉంటాయి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎవరికి ఏ ఫామ్ అప్లికబుల్, ప్లస్ ట్యాక్స్ మీరు ఎట్లా తగ్గించుకోవచ్చు, ఎప్పుడు ఈ ట్యాక్స్ పే చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అంటే నేను చెప్పేది అంటే మీకు ఏది కావాలన్నా కూడా ఫేస్బుక్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే కాదు. ఫేస్బుక్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఎంతోమంది కోచింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన యాడ్స్ కూడా ఫేస్బుక్లో వస్తుంటాయి. ప్లస్ ఎకనామిక్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈవెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇది పెద్ద మహాగ్రంథమే అవుతుంది. సో మీ అభిరుచిని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీరు మీ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి అనుకున్నారని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫేస్బుక్ అనేది జస్ట్ ఒక టైం పాస్ మాత్రమే కాదండి. దీంట్లో మీరు నేర్చుకోవాలనుకుంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే లింక్డ్ఇన్లో కంటే కూడా ఫేస్బుక్లో ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. కెరీర్ ఓరియంటెడ్ మ్యాటర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఈ చాలా స్టడీ మెటీరియల్, రెడీమేడ్ స్టడీ మెటీరియల్ దొరికిపోతుందండి మీకు. సో మీరు ఇకనైనా కూడా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేస్తారని అనడం లేదు, టైం పాస్ చేస్తారని నేను అనడం లేదు, కానీ మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి బెనిఫిట్స్ ఉంటాయి. అది ఫేస్బుక్కే కావచ్చు, యూట్యూబే కావచ్చు, ఏదైనా కూడా, ఏ రకమైన సోషల్ మీడియానే కావచ్చు, దాని ద్వారా కూడా మీరు ఎంతో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పాలన్న పాయింట్. అయితే నేను ఫేస్బుక్కే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంటే, దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాయి. ఇప్పుడు నాకేంటంటే వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్, చాలా రకరకాల టాపిక్స్, అన్నీ రెడీమేడ్ పిక్చోరియల్ విజువల్స్ రెడీమేడ్ దొరికిపోతున్నాయి. ప్రతిదీ ఇది అది అని కాదు, ఏది కావాలంటే అది మీరు సెర్చ్ ఐకాన్లోకి వెళ్ళండి, మీకు ఏది కావాలంటే టైప్ చేసుకోండి, అన్నీ దొరికిపోతాయి. ఇప్పుడు ఒక చాలా పెద్ద నాలెడ్జ్ బేస్గా మారిపోయింది ఇది. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అర్థమైంది కదా. మీరు మీ టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంట్లో కూర్చోడానికి కూడా ఎక్కడ బయట కాలు పెట్టకుండా కూడా మీరు ఎంతో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు. ఎలా ఉందండి ఇన్ఫర్మేషన్? అయితే నేను ఈ గల్ఫ్ యాడ్స్ అని చెప్పాను కదా, ఈ గల్ఫ్ యాడ్స్ ఏవేవి వస్తాయి అవి నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఆల్సో ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించినవి కానీ, ట్యాక్సేషన్ సంబంధించినవి కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు ఇంపార్టెంట్ నేను కొన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.
మీరు ఆ రకంగా మీరు మీకు ఇష్టమైతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్స్లో మీరు దానికి సంబంధించిన పేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లైక్ చేయడం ఫాలో చేయడం ద్వారా మీరు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. అంటే ఎలా ఈ ఇన్ఫర్మేషన్, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా మీరు డైలీ బేసిస్లో చూడాలి అనేటువంటి, ఎలా వస్తాయి యాడ్స్ అనేది, మీరు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వాళ్ళ వెబ్సైట్స్ లింక్స్ కూడా అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సింది అంటే దానిని ఆ అడ్వర్టైజ్మెంట్స్లో ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది కనుక్కునేటువంటి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ మీరే క్లారిఫై చేసుకోవాలి. అందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్సే కానీ ఈమెయిల్సే కానీ వాటికి డీటెయిల్స్ పంపించి మరి అవి కరెక్టా ఫేకా ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకోవాలి. గుడ్డిగా నమ్మకండి, ఏది కూడా గుడ్డిగా నమ్మకండి. ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలని చెప్పేసి చాలామంది న్యాయంగా సంపాదిస్తారు, అన్యాయంగా సంపాదించారు కూడా ఎంతమంది ఉన్నారు. అది నేను చెప్పే అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలో తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.